మనిషి జీవితంలోని జ్ఞాపకాల్ని, జీవనంలోని అనుబంధాల్ని, మట్టిచాటు తల్లివీరు లాంటి పల్లె తల్లి గొప్పతనాన్ని ఆవిష్కరించిన చిత్రం ఓనమాలు. నటుడిగా రాజేంద్ర ప్రసాద్ కెరియర్లో ఓ మైలురాయిగా నిలిచిన ఈ సినిమా ఘనత మొత్తం దర్శక నిర్మాత క్రాంతి మాధవ్కు చెందుతుంది. చాలా కాలం తర్వాత ఓ మంచి చిత్రాన్ని చూసిన అనుభూతిని ప్రేక్షకులకు అందించిన ఓనమాలలో ఎన్నో జ్ఞాపకాల ఆనవాళ్లు ఉన్నాయి. మారుతున్న జీవితం ఒక్కో జ్ఞాపకాన్ని దూరం చేస్తోంది. అచ్చమైన తెలుగుదనం, స్వచ్ఛమైన పల్లెదనం, మనసుల్లో మానవత్వం, వరసన్ని కలిపే అనుబంధం, ఇలా ఏదీ మనకు గుర్తులేదు. తెల్లవారితే డబ్బు కనిపిస్తోంది. దాని మాటున జరుగుతున్న అన్యాయాలు, చేస్తున్న అక్రమాలు తెరపైకొస్తున్నాయి. రోజురోజుకీ దూరమవుతున్న జ్ఞాపకాల్ని గవ్వల్లా ఏరుకొచ్చిన చిత్రం ఓనమాలు. సూర్యుడు వచ్చిండు సూడయ్యో, ఎలుగు సూదిల్ని తెచ్చిండు సూడయ్యో. సూర్యుడు వచ్చిండు సూడయ్యో, ఎలుగు సూదిల్ని తెచ్చిండు సూడయ్యో. ఏ మారి తొంగున్న సోమారి రెప్పల్ని సుర్రు నగిచ్చిండు సూడయ్యో, సుర్రు సుర్రు నగిచ్చిండు సూడయ్యో. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్న సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఓ ఉత్సుకత పెరిగింది. ఉన్న ఊరుని, కన్న తల్లిని గుర్తు చేసే సినిమా అనగానే చూడాలనే ఆసక్తి పెరిగింది. ప్రచార చిత్రాలు, చివరకు పోస్టర్స్ సైతం ప్రేక్షకుల్ని థియేటర్ వైపు నడిపించాయి. సినిమా చూడ్డం మొదలయ్యాక ప్రతి సన్నివేశం మనసు మూలాల్లో ఎక్కడో దాగున్న తడిని బయటకు తెప్పించాయి. ఓనమాలు కథ విషయానికొస్తే, భార్య మరణం తరువాత అమెరికా వెళ్లిపోయిన నారాయణరావు మాస్టారు